స్థాయిలోకి వెళ్ళాలి అన్నా, ఉన్నతమైన స్థాయిలో నుంచి పడద్రోయబడాలన్నా అది ఆయన చేతిలో ఉంది. అందుకనే నెబుకద్నెజరు రాజు చూస్తే గనుక ఎక్కడ దాకా వెళ్ళాడు? అత్యున్నత సింహాసన స్థానానికి వెళ్ళాడు ఈ భూమి పైన. మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ దాకా వెళ్ళాడు? అతి భయంకరమైన క్రిందకి పడద్రోయబడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? సమయము ఎవరి చేతుల్లో కూడా లేదు. చాలా మంది అనుకుంటారు, మీకు తెలిసిన వాక్యం కూడా ఉంది, చాలా మంది అనుకునే వాళ్ళకి వాక్యం కూడా ఉంది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. చాలా మంది ఉన్నారు, అన్ని కూర్చుకున్నాం, అంతా బాగుంది, ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది, మన ఆస్తి అంతా సేఫ్ జోన్ లో ఉంది, మాకు ఏ బాధ లేదు, ఇంకా 2-3 తరాల వరకు తిన్న తరగని ఆస్తిని సంపాదించుకున్నాం, ఇక మాకు ఏ బాధ లేదనుకున్నవారు చాలా మంది ఉన్నారు ఈ భూమి పైన. అలాంటి వారు దేని యొక్క వాక్యం చెప్తుంది, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు ఎంత కూర్చుకున్నా, ఎంత సంపాదించి జాగ్రత్త పెట్టుకున్నా, ఇదేది కూడా నీ దినాన్ని పొడిగించలేదు. కాబట్టి దేవుని సంగమా, మనము ఏ స్థితిలో ఉన్నామో మనల్ని పరీక్షించుకొని మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని మనం ఎప్పుడు కూడా మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. దావీదు అంత ఉన్నతమైన స్థాయిలో నుండి ఆయన దేవుని యొక్క శరణ ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఆయన గ్రహించింది ఏంటంటే, అయ్యా ఇది నాది కాదు, నేను అనుభవిస్తున్న ఈ ఆస్తి ఐశ్వర్యము, నేను అనుభవిస్తున్న ఈ రాజ్యము, ఇంకొక మాటలో చెప్పాలి అంటే నేను బ్రతుకుతున్న ఈ దినాలన్నీ కూడా నీవు పెట్టిన భిక్షేనని గ్రహించాడు దావీదు మహారాజు. కానీ నాడు నేను కూడా ఆ గ్రహింపులోనికి రాలేకపోతున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? చాలా మంది నాడు క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నాయో తెలుసా? మనుషుల వైపు ఆధారపడుతున్నారు, మనుషులను ప్రేమిస్తూ, వస్తువులను ప్రేమిస్తూ, మనుషుల మీద మక్కువ పెంచుకొని, వస్తువులపైన మక్కువ పెంచుకొని, అవే మనకు ఆధారం అనుకొని, అవే మనకు జీవనం అనుకొని చాలా మంది వాటిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. దయచేసి దేవుని సంఘం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి, మీరు దేనిపైన ఆధారపడుతున్నారో, వేటిని చూచి ఇవే మాకు జీవన ఆధారం అనుకుంటున్నారో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అవి ఒక దినాన ఏమైపోతాయి? ఆవిరి వలె ఏమైపోతాయిట? దేని యొక్క వాక్యం చెప్తుంది కదమ్మా. చూస్తారు ఒకసారి యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 14 చూద్దాం. యాకోబు పత్రిక 4:14 ఒకసారి చదువుకుందామా. నీకు తెలియదు నీ జీవము ఏ వాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, అందరూ వాక్యాన్ని విన్నారా వినలేదా? అమ్మ ఒకసారి కొంచెం గట్టిగా చదువున్నాను మరొకసారి. అందరూ జాగ్రత్తగా వినాలి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, నీవు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని గురించి చెప్తుంది తెలుసండి? ఇది దేని గురించమ్మా? మన యొక్క జీవితం గురించి వాక్యం తెలుపుతున్న మాట. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవే. కానీ నాడు చాలా మంది ఈ విషయాన్ని గ్రహింపక, ఈ విషయాన్ని గుర్తెరగక ఏం చేస్తున్నారో తెలుసా? వారి సొంత ఆలోచనలతో, సొంత నడవడికతో వారి యొక్క జీవన విధానాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఎంతలాగంటే దేవుని వాక్యం మనల్ని ఎంతగా బుద్ధి చెబుతూ, మనల్ని గద్దిస్తూ, హెచ్చరిస్తున్నా, వాక్యాన్ని ధిక్కరిస్తూ, వాక్యాన్ని విడిచిపెడుతూ,
వాక్యాన్ని పెడచెవిని పెడుతూ వారి యొక్క సొంత నడవడికతో చాలా మంది నాడు ముందుకు సాగిపోతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుని సంగమా, మన జీవిత దినాలు ఎప్పుడు గతించిపోతాయో ఇక్కడున్న ఎవరికి కూడా తెలియదు. ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో ఎవరు కూడా గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. చాలా మంది అనుకుంటారు, లేదు బాబు నేను బాగానే ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు అంతా బాగానే ఉంది, నా ఆరోగ్యం బాగుంది, నేను మొన్నే హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ అన్ని చెక్ చేశారు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏమన్నారు, బ్లడ్ టెస్ట్ చేశారు, ఈసీజీ తీశారు, ఇంకా ఈకో తీశారు, యాంజియోగ్రామ్ తీశారు, ఇంకేమున్నాయమ్మా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, అన్ని స్కాన్లు తీశారయ్యా. అన్ని తీసినా గానీ డాక్టర్ చెప్పినట్టు తెలుసా, మీకు ఏ బాధ లేదు, మీరు ప్రశాంతంగా ఉండొచ్చున్నారు అని చాలా మంది అనుకుంటారు. అలా అనుకున్న వారే మరుసటి దినానే మరణించిన వారు చాలా మంది ఉన్నారు భూమి పైన. దయచేసి దేవుని సంగమా, మనము దేని కొరకు తాపత్రయపడుతున్నామో, దేని కొరకు మనము ఆశపడుతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. కారణం ఏంటంటే దావీదు తను అంత స్థితిలో ఉండి, అత్యున్నతమైన స్థానంలో ఉండి కూడా, ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా, అన్ని కలిగి ఉండి కూడా దేవుని యొక్క సహాయం కొరకు మాత్రమే ఎదురు చూచాడు. కానీ మనకి ఏమీ లేకపోయినా మనం దేవుని వైపు చూడటానికి ఇష్టపడ్డాం. అందుకని ఒక సామెత ఉంది, అన్ని ఉన్న ఆకట అనీమనిగా ఉంటుందట, ఏమీ లేని ఇస్తరాకు. అవునా కదా? అన్ని ఉన్న దావీదు అంతలా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతుంటే, ఏమీ లేని నీవు నేను, నువ్వెంత నీ బ్రతికెంత అని ఎదుటి వాడిని ఎదిరించే స్థానంలోకి వచ్చేసాము. దయచేసి దేవుని సంగమా, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. కారణం ఏంటంటే మన దినములు ఎక్కడ, ఎప్పుడు, ఎలా గతించిపోతాయో ఎవరికి కూడా తెలియదు. తెలిసిన వారు ఎవరంటే నా దేవాతి దేవుడే, ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనము ఎప్పుడు ఎలా వెళ్తామో తెలియదు. కాబట్టి మనము వెళ్ళే ముందు ఈ దేహాన్ని విడిచిపెట్టే మనము ఎలా ఉండాలో తెలుసా? దేవుని కోరుకున్న రీతిలో మనం ఉండాలి. దేవుడు ఆశపడిన రీతిలో మనం బ్రతకాలి. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎప్పుడు చెప్తున్న మంచి మాట తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కారణం ఏంటో తెలుసా? నేను అన్ని అనుభవించాను కదండి. పౌలు గారు జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఆస్తి ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు, అన్ని కూడా అనుభవించాడు. అన్ని అనుభవించిన తాను ఇవేవి కూడా శాశ్వతము కాదని గుర్తించాడు. గుర్తించిన తాను ఏం చేయడం మొదలుపెట్టి తెలుసా? స్వార్థను చేత పట్టుకొని ప్రతి ప్రాంతానికి వెళ్ళి స్వార్థను చాటి చెప్పాడు. అనేక మందికి రక్షణ మార్గాన్ని తెలియపరిచాడు. అనేక మందిని ప్రభు ఎదుట నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు గాని క్రైస్తవ సంఘాలకు పునాది వేశాడు. ఎన్నో సంఘాలు కట్టి ఈనాడు ఆ సంఘాల ద్వారా ఇప్పుడున్న ప్రపంచమంతా కూడా స్వార్థను పంచుతున్నాము అంటే, చెప్పగలుగుతున్నాము అంటే ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అంతలా ప్రయత్నం చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. కారణం తెలుసా? ఆయన గ్రహించిన విషయాలన్నీ కూడా ఇవేవి కూడా శాశ్వతము కాదని గుర్తించాడు. శాశ్వతము కాదని గుర్తించిన అపోస్తలుడైన పౌలు గారు వాటన్నిటిని విడిచిపెట్టేసి స్వార్థను వెంబడి ప్రయాణం చేశాడు. క్రీస్తు యొక్క మార్గంలో ప్రయాణం చేశాడు. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో ముందుకు నడిచాడు. అందుకని చూస్తే గనుక ఈనాడు ఏ సంఘానికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళినా, చిన్న ఏ సంఘానికైనా వెళ్ళండి, ఆ సంఘంలో అపోస్తలుడైన పౌలు గారిని గురించి చెప్పకుండా మానరు. కారణం ఏంటో తెలుసా?
ఆయన ప్రభు యొక్క మార్గంలో నడిచి మనందరికీ కూడా ఏం చేశాడు? ఒక మాదిరి చూపించాడు. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా క్రీస్తులో ఎదగాలో, ఎలా క్రీస్తులో ఆశీర్వదించబడాలో, మనము కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట ఎలా నిలబడగలగాలో ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. ఈనాడు ఆ మాదిరి గనక మనం చూడగలిగితే మనము దేని గురించి కూడా భయపడాల్సిన అవసరము లేదు. దేని గురించి భయపడము. కారణం ఏంటో తెలుసా? మనకు సహాయము చేయవాడు మన పక్షానని మనం ఎప్పుడు కూడా గుర్తించగలుగుతాం. అలా గుర్తించిన నీవు నేను దేని విషయమే కూడా మనము భయపడాల్సిన అవసరం కూడా లేదు. దావీదు చూస్తే గనక ప్రతి సందర్భంలో కూడా సింహం వచ్చిందని పరిగెట్లా, భయపడిపోయాడా? అబ్బే భయపడలా. దాన్ని చీల్చి చెండాడాడు. ఎలుగుబంటి వచ్చింది, తన మందను పాడు చేయాలని, మందనంతా నాశనం చేయాలని పరిగెత్తుకుంటూ వస్తుంటే దానికి ఎదురెళ్ళి దాన్ని ఏం చేశాడు? చంపి చీల్చి పక్కన పడేశాడు. అంత ధైర్యము ఎలా వచ్చింది? ఒకసారి ఆలోచించగలిగారా? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇక్కడ చూస్తే చాలా మందికి బల్లిని చూస్తేనే భయం, కుక్కను చూస్తే భయం, కొంతమంది బొద్దింగం చూస్తే భయం, కొంతమంది కప్పను చూస్తే భయం కదండి. చిన్న చిన్న ప్రాణులు చూస్తే చాలా మందికి భయం కాదంటలేదు. కానీ దావీదు తన ముందు శత్రువు తనకంటే బలం కలిగినది, తనకంటే శక్తి కలిగినది, అంతలా ఉన్నప్పటికీ కూడా దావీదు భయపడలా. కానీ ఈనాడు నీవు నేను చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి ఎంతలా భయపడిపోతున్నామంటే, నాకు ఈ లోకంలో సహాయం చేసేవారు లేరని చాలా మంది భయపడిపోతున్నారు. ఎంతలా భయపడుతున్నారంటే చివరకు మరణమునకు కూడా వెళ్ళడానికి సిద్ధమైపోతున్నారు చాలా మంది. నాడు చూస్తే గనక ఈ వారమే ఒక భయంకరమైన విషయాన్ని నేను చూసాను. ఏంటంటే ఒక తల్లి తన పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోయి రైల్వే ట్రాక్ మీద నిలబడి, అంటే సందర్భం ఏమిటో పరిస్థితి ఏంటో తెలియదు, కానీ గూడ్స్ ట్రైన్ వస్తుందట. లోకో పైలట్ ఎక్కడి నుంచి చూస్తానంట, వీళ్ళని తప్పుకుంటారేమోనని అక్కడి నుంచి హార్న్ వేస్తూ వస్తున్నాడంట. ట్రైన్ హార్న్ మన దూరంగా ఉంటేనే చెవులు పగిలిపోతాయి. ఒక రకం చెప్పాలంటే మనం ఏదో తన్మయంతో ఉంటే హార్న్ మోగింది అనుకోండి, ఒకసారి ఉలుక్కు పడతాం. కానీ ఆ లోకో పైలట్ తన మాటలు చెప్తుంటే ట్రైన్ చాలా దగ్గరగా వస్తుందంట, ఆయన హార్న్ కుడుతున్నాడంట. వీళ్ళు ముగ్గురు భయపడిపోయి పక్క వెళ్ళిపోతారేమోనని ఇంకా గట్టిగా హార్న్ కొట్టాడంట లోకో పైలట్. కానీ వీళ్ళు ముగ్గురు భయపడుకోకుండా, వీరు ముగ్గురు అంటే తల్లి, కుమారుడు, కుమార్తె ముగ్గురు కూడా ముగ్గురు హత్తుకొని అలాగే ఉన్నారట. ట్రైన్ ఆగుతుందంటే అలా ముగ్గురు ధైర్యంగా నిలబడి అలాగే ఉన్నప్పుడు ఈ ట్రైన్ వెళ్ళి వారి ముగ్గురిని కొడితే ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, అపాయం వచ్చినప్పుడు లేకపోతే మరేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చాలా భయపడిపోతుంటాం కదండి. చాలా భయపడతాం. ఎంతలా భయపడతాము అంటే, అది మనం జయించగలిగిందైనా, ఎదిరించగలిగిందైనా, లేదా దానితో పోరాడగలిగిందైనా సరే మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని చూసి భయపడిపోయి వెనుకకు తిరుగుతాం. కానీ దేవుని యొక్క మాట ఏం చెప్పింది తెలుసా? మీరు భయపడాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన అవసరం ఎందుకో తెలుసా? నేను మీ పక్షాన ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, వీళ్ళు ఎంతలా వారి యొక్క హృదయాన్ని ధైర్యపరుచుకున్నారు ఒకసారి ఆలోచించండి. దేని కొరకు? మరణానికి వెళ్ళటానికి, మరణించడానికి. మరణము వారిని సమీపిస్తున్నప్పటికీ కూడా వారు భయపడలా, నిలబడి గుండె ధైర్యం చేసుకొని చచ్చిపోయారట. ఒకసారి ఆలోచించండి ఎంతగా వారు మరి నలిగిపోయారో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
మనము అపాయాలు చూచి, ఇబ్బందులు చూచి భయపడిపోతుంటాం. కానీ నా దేవుడు చెప్తున్నాడు, మీరు దేనికి భయపడాల్సిన అవసరం. ఎందుకో తెలుసా? నేను మీ పక్షాన యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము నాదేనని పలికిన వాడు నా దేవుడు. కాబట్టి దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలం ముందు సమయము, ద టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్ కదండి. సమయం అనేది చాలా విలువ కలిగినది. అది ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చిందే. అందుకే నీ పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే కనుక ప్రసంగి చదవవసరం లేదు, కానీ ప్రసంగి 3వ అధ్యాయం 1 నుంచి 8 వచ్చి మీరు చదివితే కనుక అక్కడ రాయబడుతుంది, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయము కలదు. ప్రతి దానికి సమయము కలదు. ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, ప్రయాణించడానికి సమయం ఉంది, ఆగడానికి సమయం ఉంది కదండి. ప్రతి దానికి కూడా సమయం ఉంది. ఇది ఎవరు ఇచ్చారు అంటే నా దేవుడు నీకు నాకు ఇచ్చింది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ద టైమ్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు సమయమును నీకు నాకు బహుమానముగా ఇచ్చాడు. కానీ చాలా మందికి ఉన్న మనందరం కూడా ఆ బహుమానాన్ని చాలా దారుణంగా ఉపయోగిస్తున్నాం. ఎలా ఉపయోగిస్తామో తెలుసండి? మనం అంటే ఇండియన్ టైం, నేను మీ దగ్గరికి 10 గంటలకల్లా వచ్చేస్తానని అంటారు. కానీ వీళ్ళు స్టార్ట్ అయ్యేది ఇక్కడ 10 గంటలకి. మనం చెప్పే డైలాగ్స్ మీకు ఎందుకంటే నేను అక్కడ అసలు 10ంటికి అక్కడే ఉంటాం, మీరు భయపడాల్సిన పని అంటాం. మనం స్టార్ట్ అయ్యేది ఇక్కడ 10ంటికి, అక్కడికి వెళ్ళేసరికి 11, 12 అవుతుంది. నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే నేను హైదరాబాద్లో బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు ఫారినర్స్ వచ్చారు, ఒక 10 మంది దాకా వచ్చుంటారు. వాళ్ళు ఒక సెషన్, అంటే 3-4 days వాళ్ళు బైబిల్ కాలేజ్ పిల్లలందరికీ సెషన్ తీసుకుని అంటే లంచ్ బ్రేక్ ఇచ్చారు. 1:30కి లంచ్ బ్రేక్ ఇచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మరలా మనం 2:30 కల్లా మరలా హాల్లో అసెంబ్లీ అయిపోదామని వారు చెప్పినప్పుడు అందరం హాఫ్ అన్ అవర్లో అందరం భోజనం చేసాం, కూర్చొని మాటలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇంకా 2:30 అవలేదు కాబట్టి వెళ్ళొచ్చులే అనుకుని. నేను చూస్తూనే ఉన్నాను, అంటే అంత దూరంలో ఉంది వాళ్ళ గెస్ట్ హౌస్, ఫారినర్స్. వాళ్ళు భోజనం చేశారు. కరెక్ట్గా షార్ప్ 2:15 బయలుదేరారు అక్కడ నుంచి. ఎన్ని గంటలకి? 2:15 గెస్ట్ హౌస్ నుంచి ఆ కాన్ఫరెన్స్ హాల్కి. ఎంత టైం పట్టదు? మహా అయితే గట్టిగా నడిస్తే 2-3 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. 2:15 బయలుదేరిన వాళ్ళు 2:17, 2:20 కల్లా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. మేము ఇంకా ఏం చూస్తున్నాం తెలుసా? ఏం అవ్వట్లేదు, 2:30 అవట్లేదు చూస్తున్నాం. నేను ఒక పక్క టైం చూస్తున్నా, ఒక పక్కన వాళ్ళని చూస్తున్నా. చూస్తే నేను ఎలా కూర్చున్నానో మా స్టూడెంట్ కూడా అలాగే కూర్చున్నారు. కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా అప్పుడు వాళ్ళు చూసేసరికి నాకు ఒక ఆలోచన కలిగింది. వెంటనే దీన్ని పక్కన పెట్టేసి వాళ్ళ టైం ఫాలో అయ్యి వీళ్ళందరినీ కూడా మళ్ళీ నేను తోలుకొని తీసుకెళ్ళాను. ఎందుకు చెప్తున్నాను అంటే ద గిఫ్ట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ us, ఆ బహుమానం, దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మనం గనక జాగ్రత్తగా వాడితే దాని విలువ మనకు తెలుస్తుంది. దేని విలువ? సమయం యొక్క విలువ. అందుకని చాలా మంది ఇక్కడ కూర్చున్న చాలా మంది ఎప్పుడు 1 గంట వద్దా అని చూస్తారు చాలా మంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఆరాధన 1 గంట కల్లా ముగించాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇప్పుడు కూడా అవట్లా. వీళ్ళు 12:15 వచ్చి కూర్చుంటారు. ఎన్ని గంటలకి? 12:15. 12:15 వచ్చి కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యం వినరు. ముందేనేం చెప్తారు? టైం ఇంకా ఓకే, టైం ఉంది. నేను వాక్యం చెప్తుంటే మరలా దేనికి చెప్తారు తెలుసా? మరలా టైం ఏమైంది? దేనికైందని? 1 గంట అయిందా లేదా? 1 గంట అయిన కాడ నుంచి మనసు ఎవరికి ప్రశాంతంగా ఉండనే ఉండదు. ఇక్కడ ఉంటారు ఎవరికన్నా? ఇక్కడ అస్సలు ఉండదు. ఎందుకంటే చాలా మంది చాలా పనులు పెట్టుకుంటారు. పనికి వెళ్ళే వాళ్ళు కొంతమంది, ప్రయాణం చేసేవారు కొంతమంది, ఊరు వెళ్ళే వాళ్ళు కొంతమంది, వేరే పని ఉన్న వాళ్ళు కొంతమంది ఒక టైం సెట్ చేసుకుంటారా? 1 గంట ప్రార్థన అయిపోద్ది, మనం 1:05 కల్లా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. 10 నిమిషాలు టైం పెట్టినా 5 నిమిషాల కల్లా రీచ్ అయిపోతాం.